హాయ్ అండి. ప్రాణం అస్సలు బాగాలేదు, అందుకే నిన్న నుంచి వీడియో లేదు, కనిపించలేదు, లేవలేదు. నేను బాగోక ఇంకా లేవలే. ఎప్పుడైనా తప్పదు కదా అనేసి ఇంకా లేచి ఏదో కొంచెం ప్రేయర్ చేసుకుని అత్యవసర చేసుకున్నా. కూర వండుకునే ఓపిక కూడా లేదు నాకు ఈరోజు. కొద్దిగా పెసరపప్పు వేసుకుని అత్యవసర చేసుకుని తింటున్నా. కొంతమందికి కొన్ని విషయాలు చెప్పాలండి. ఇంకా ఇట్లాగా ఆన్లైన్లో ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నావు అది ఇది అని అంటున్నారు, కానీ కొన్ని మాట్లాడవలసి వస్తుంది. ఒక్కసారి నేను వద్దు అని అనుకున్న తర్వాత అది ఏ బంధమైనా సరే, ఎవరైనా సరే, నేను మళ్ళీ పోను. ఆ టెన్షన్ మీరు పడక్కర్లొద్దు అస్సలు. నా గురించి మీరే విధంగానూ టెన్షన్ పడక్కర్లొద్దు. ఎవరి గుమ్మాలోకి నేను రాను. ఎవరి దగ్గరికి వచ్చి నాకు బాగోలేదు, నాకు హాస్పిటల్ చూపించండి అని నేను దేహి అని వచ్చి మీ గుమ్మాల్లోకి వచ్చి నేను కూర్చోను. ఇది టెన్షన్ అస్సలు పెట్టుకోవద్దు మీరు. అలాగైతే నాకు 1 month నుంచి బాగలేదు. నన్ను ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. దేవుడే బాగు చేస్తున్నాడు. నాకు దేవుడున్నాడు. ఆ టెన్షన్ పెట్టుకోవద్దు. అయ్యో వాళ్ళు వదిలేశారు కదా, ఇప్పుడు మా దగ్గరికి వచ్చి మాతో కలిసిపోతుందేమో, మా దగ్గరికి వస్తుందేమో, మమ్మల్ని పట్టుకుంటుందేమో అనుకుంటున్నారేమో. అనుకోవద్దు. రాను. అది ఏ పరిస్థితి అయినా కానీ నాకు ఇంక నేను చచ్చిపోతాను అని అనిపించినప్పుడు నాకు ఒక ఆప్షన్ ఉంది. నా దగ్గర ఎప్పుడు గుప్పుడు ట్యాబ్లెట్స్ ఉంటాయి. నాకు ఆ సిచ్యువేషన్ వస్తుంది అని అన్నప్పుడు నేను దగ్గరే ఉంటాయి, నా బెడ్ పక్కనే ఉంటాయి. నాకు వేసుకుని చచ్చిపోతాను తప్పితే మీ గుమ్మాల్లోకి, ఎవరి గుమ్మాల్లోకి నేను రాను. మీరు ఈ టెన్షన్ పెట్టుకోవద్దు ఎప్పుడూను. తర్వాత మీకు ఎవరి చేత అయినా నేను ఏదన్నా చెప్పిస్తున్నాను అంటే నా దగ్గర ఉన్నవన్నీ మీవే, మాట ఇచ్చాను. అందుకని అవి అందజేయటం కోసం తప్పితే మీ దగ్గరికి వచ్చి ఉందామని కానీ, మీతో కలిసిపోదామని కానీ, మీతో మాట్లాడదామని కానీ మనసులో ఉంది బాధ, కానీ వ్యక్తం చెయ్యను. వద్దు. నాకు ఇష్టమయ్యి నా చిన్నప్పుడే నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. నా బావే చచ్చిపోతే ఊరుకున్నా. వాడి ముందు మీరెంత ఆఫ్టర్ నాకు మీరు అందరూను. అతను చచ్చిపోతేనే, అతను నన్ను బాధలు పెడితేనే నా హృదయం కఠినం చేసుకున్నాను. అది ఒక వ్యక్తి ద్వారా నేను కఠినం చేసుకున్నాను. ఆ వ్యక్తి అనేవాడే నా లైఫ్లో లేకపోతే నేను అనేదాన్ని లేను. ఎందుకంటే